Hi students, hearty welcome to Ramu Spoken English. మై డియర్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు బాహుబలి ప్యాక్ లో బుక్ నెంబర్ 1 లో ఉన్నాం. బేసిక్ లెవెల్ బుక్ లో ట్రాన్స్లేషన్స్ అనేటువంటి టాపిక్ లోకి వచ్చేసామండి. సాధ్యమైనంత వరకు ఈ క్లాస్ లో ఉన్నటువంటి మా లైవ్ ప్రత్యక్ష విద్యార్థులందరికీ మరి ట్రాన్స్లేషన్స్ ఈజీ అయిందని నేను అనుకుంటున్నాను. చిన్నగా తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో మార్చగలిగిన శక్తి వచ్చిందా లేదా చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏమ్మా అందరు ఉన్నారా లేదా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. లోపల మాట్లాడకండి అమ్మా. ఓకే, రైట్. సో ఇక్కడ పుస్తకంలో వెళ్తే గనక పేజ్ నెంబర్ 75కి వచ్చాం. బేసిక్ లెవెల్ అన్ని పేజ్ నెంబర్ 74 వరకు కంప్లీట్ చేసుకున్నారు. ఇవన్నీ కంప్లీటెడ్. ట్రాన్స్లేషన్స్ వరకు R1, R2, R3, S1, S2, S3 అని అన్ని రకాలుగా మీరు నేర్చుకున్నారు అని అనుకుంటూ ఈరోజు ప్రాక్టికల్ విషయంలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఏమో అందరూ ఓకేనా? అందరూ ఓకేనా అమ్మా? ఓకే సార్. సో ఈరోజు నేను తెలుగు చూపిస్తా, దానికి సంబంధించిన ఇంగ్లీష్ మీరు సొంతంగా చెప్పాలి. ఎలా చెప్తారనేది చూద్దాం. ఒక్క సెకండ్ అందరూ. ఒకరు రండి అమ్మా, ఎవరో ఒకరు రెడీగా అండి. ఎవరో ఒకరు సార్ నేను రెడీ అనేవాళ్ళు రండి. ఇప్పుడు ఒకరు వచ్చారు కదా, ఎవరు? జయశ్రీ గారు మాట్లాడతారేమో. కానమ్మా. సో ఫస్ట్ లైన్ అక్కడ కనిపిస్తుంది కదమ్మా, దాన్ని నువ్వు తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పుకుంటూ వెళ్ళమ్మా. 6 రకాల వాక్యాలు, R1, R2, R3, S1, S2, S3. మేమేమి అందించాము, నువ్వే చెప్పుకుంటూ పోవాలి. రైట్. నేను వెళ్తూ ఉన్నాను. అవును. ఐ యామ్ గోయింగ్. వెళ్తూ ఉన్నాను. నేను వెళ్తూ ఉంటిని. గోయింగ్ పాస్ట్ టెన్స్. R2. రేపు వెళ్తూ ఉంటాను. విల్ బి గోయింగ్. అంతేనా? ఎవరు? నేను చెప్పండి బా, క్లారిటీగా చెప్పాలి. ఐ విల్ బి గోయింగ్ అనాలా? ఐ విల్ బి గోయింగ్. నెక్స్ట్ తర్వాత S1 లో వెళ్తాను, ఐ గో. S2 లో వెళ్తాను, ఐ వెంట్. చూసి చెప్పొచ్చు కదా. వెళ్ళను, సారీ, వెళ్ళను, ఐ వెంట్. ఎందుకే కాపీ కొట్టకూడదు? నేను దీంట్లోనే చూస్తున్నాను సార్. ఏ దాంట్లో చూస్తున్నావు? మీరు గీతలు పెట్టారే మొత్తం. మరి ఏముంది అది చూడు, మరి అది ఏముంది అక్కడ? నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ గా కనిపించి స్క్రీన్ పెద్ద చేసుకున్నా. చేసుకో 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 చేసుకో, నిదానంగా చేసుకో, ఏం కాదు. వెళ్ళాను, ఐ వెంట్. రేపు వెళ్తాను, ఐ విల్ గో. ఇక్కడ మీరు ఈ విధంగా చెప్తే ప్రాక్టీస్ లేదు అని అర్థం. తక్కువ ప్రాక్టీస్ చేసిన. ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇలా చెప్పారమ్మా, ఫటాఫట్ కొట్టుకుంటూ పోవడమే. ఇక వెనక పేపర్లు నువ్వు ప్రాక్టీస్ చేసిన దానివి అంటే ఇక్కడ ఆన్సర్లు ఇస్తున్నావు, ఓకే ఐ అగ్రి, కానీ స్లోగా చెప్తున్నావు. తర్వాత కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అలా కాకుండా కూర్చొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అప్పుడు క్లారిటీ వేరే ఉంటుందమ్మా. ఓకేనా? సో మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఇదే మెటీరియల్ నీ దగ్గర ఉంది కదా, బుక్ ఉంది కదా సక్రమంగా.
ఓకే, ఉండండి. ప్రాక్టీస్ చేసుకుని వచ్చి ఇక్కడ చెప్పడం వల్ల దాని వేరే కథ, దాని వేరే ఉంటది. ఓకే, రైట్. ఓకే. నెక్స్ట్ ఇంకొకరు రండప్పా. సార్ నేను చెప్తా సార్. చెప్పు రెండవది. చెప్తానని చెప్పి పారిపోకూడదు. నేను వస్తూ ఉన్నాను. ఆ, ఐఎమ్ కమింగ్. ఆ, నేను వస్తూ ఉంటిని. ఆ, ఐ వాజ్ కమింగ్. ఉమ్, నేను రేపు వస్తూ ఉంటాను. ఉమ్, ఐ విల్ బి కమింగ్. ఆ, నేను వస్తాను. ఉమ్. ఐ కేమ్. ఓయ్, ఐ కమ్. ఉండు, వేరే వాళ్ళు రావద్దండి. మీరు ఎందుకు వస్తారప్ప మధ్యలో? మీకు చెప్పేటప్పుడు వాళ్ళు సార్. రావద్దా? ఈవిడ వాళ్ళ టాలెంట్ ఏమో వాళ్ళు బయట పట్టుకొని మీకు వచ్చినప్పుడు ఛాన్స్ మీరే చెప్పండి. నెక్స్ట్ చెప్పయా. ఐ కమ్ సార్. ఇక్కడ స్క్రీన్ ఎందుకు? జరుపుతా కొద్దిగా. నువ్వు జరుపుకో. ఇప్పుడు చెప్పుకో. నేను వచ్చాను. ఐ వెంట్ సార్. నేను రేపు వస్తాను. ఐ విల్ కమ్ సార్. ఓకే, వదిలేయి. నెక్స్ట్ ఇంకొకరు రండి. రాము గారు నేను చెప్తానండి. ఉమా గారు చెప్పండి అమ్మా. నేను రాస్తూ ఉన్నాను. ఐఎమ్ రైటింగ్. నేను రాస్తూ ఉంటుంది. ఐ విల్ రైటింగ్. ఇంకొకసారి చెప్పమ్మా. ఐ వాజ్ రైటింగ్. ఎందుకు వచ్చే ఇప్పుడు? అప్పుడు ఎందుకు రాలే? అందుకే క్లారిటీగా చెప్పండి. నేను రేపు రాస్తూ ఉంటాను. ఐ విల్ బి రైటింగ్ టుమారో. అది నేను రాస్తాను. ఐ రైట్. నేను రేపు నేను రాశాను. ఐ రోట్. నేను రేపు రాస్తాను. ఐ విల్ రైట్ టుమారో. అయిపోయా. ఓకే, తప్పే చెప్పకూడదు. చెప్పేవాళ్ళు తప్పు లేకుండా చెప్పండి. నెక్స్ట్ ఇంకొకరు రండి. నేను చెప్తా. ఉండు. సుమతి చెప్పమ్మా. రాజరత్నం నెక్స్ట్ చెప్పు. నేను తింటూ ఉంటాను. ఏమ్మా ఫస్ట్ రాంగ్ చెప్తివి. అందుకే కాపీ కొట్టి చదవకూడదు నాన్న. నీ మైండ్ సెట్ తోనే చదువుకుంటూ వెళ్ళిపోవాలా. నేను తింటూ ఉన్నాను. ఐ యామ్ ఈటింగ్. నేను తింటూ ఉంటిని. ఐ వాజ్ ఈటింగ్. నేను రేపు తింటూ ఉంటాను. ఐ విల్ బి ఈటింగ్. నేను తింటాను. ఐ ఈట్. నేను తిన్నాను. ఐ ఏట్. రేపు తింటాను. ఐ విల్ ఈట్. అట్లా. నెక్స్ట్ ఇంకొకరు రండి. టక్ టైం వేస్ట్ చేయకండి. రాజరత్నం చెప్పప్పా. అప్పుడే పోతువా యాటికోపాయతని. నెక్స్ట్ ఇంకొకరు రండి. వెంటనే టైం వేస్ట్ చేయకూడదు. అరుణ గారు. సువర్ణ, అరుణ, సుమతి చెప్పండి. నేను చూస్తూ ఉన్నాను. ఐ ఆమ్ సీయింగ్. చూస్తూ ఉంటిని. ఐ వాజ్ సీయింగ్. రేపు చూస్తూ ఉంటాను. ఐ విల్ బి సీయింగ్. చూస్తాను. ఐ సీ. చూశాను. ఐ సా. రేపు చూస్తాను. ఐ విల్ సీ. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. సార్ మునీన్ సార్. నేను మాట్లాడతాను. ఫస్ట్ గా మోసం చేయొద్దు దాన్ని. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్. అనొచ్చు. ఐఎమ్ టాకింగ్ అనొచ్చు సార్. నేను మాట్లాడి ఉంటిని. ఏం చెప్తున్నావు? మాట్లాడుతూ ఉంటిని. అది ఐ వాజ్ టాకింగ్. రేపు మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ బి టాకింగ్. ఇప్పుడు మాట్లాడతాను. వెరీ గుడ్. ఐ టాక్డ్. మళ్ళీ టాక్ ఎందుకు వస్తుంది? టాక్ సరే మరి మాట్లాడాను. ఐ టాక్డ్. రేపు మాట్లాడతాను. ఐ విల్ టాక్. అంతే. నెక్స్ట్ నేను చదువుతున్నాను. ఉండు. నేను కొట్లాడుతున్నాను. ఎవరన్నా చెప్పొచ్చు. రండి. ఎవరది? నేను గణపతి సార్. గణపతి. నేను చదువుతున్నాను. నేను కొట్లాడుతున్నాను చెప్పు. నేను కొట్లాడుతున్నాను. ఐ యామ్ ఫైటింగ్. నేను కొట్లాడుతున్నాను సార్. ఐ యామ్ ఫైటింగ్. స్పష్టంగా పలకాల. ఐ యామ్ ఫైటింగ్. నేను కొట్లాడుతున్నాను.
నేను కొట్లాడుతుంటేనే ఐ వాజ్ ఫైటింగ్. నేను కొట్లాడుతుంటేనే. నేను రేపు కొట్లాడుతుంటాను. ఐ విల్ బి ఫైటింగ్. రేపు కొట్లాడతాను. నేను కొట్లాడాను. ఐ ఫైట్. ఫస్ట్ కొట్లాడతాను చెప్పబ్బా, S1 అయిపోయి దాని తర్వాత కొట్లాడాను. ఐ ఫైట్. నేను కొట్లాడాను. నేను కొట్లాడాను. ఐ ఫైటెడ్. నేను కొట్లాడాను. ఫైటెడ్ మంచి ఇంగ్లీష్ నీది. యా ఊరు ఇంగ్లీష్ నీది? ఫైటెడ్ ఏందయ్యా? ఫైటెడ్ ఐ ఫాట్. ఐ ఫాట్. నేను కొట్లాడాను. ఐ విల్ బి ఫైట్. విల్ బి ఎక్కడ వస్తుంది నీకు? ఐ విల్ ఫైట్ టుమారో. విల్ బి స్థానం ఎక్కడమ్మా? కంటిన్యూస్ ఫామ్ లో సార్. R3 అండి. మూడోది R3 లో వస్తుంది, అంతవరకు రాకూడదు. అది S3 లో ఐ విల్ ఫైట్ అంతే. ఓకే సార్. రైట్, వదిలేయి. ఇంకొకరు రండి. రాము చెప్పు. రాము సార్, నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్. రీడింగ్ వస్తుంది, స్టడీయింగ్ కూడా వస్తుందిలే. స్టడీయింగ్ గాను నేను చదువుతూ ఉంటిని. ఐ వాజ్ రీడింగ్ ఇంగ్ ఫామ్ రావాలి. ఐ వాజ్ రీడింగ్ సార్. రేపు చదువుతూ ఉంటాను. ఐ విల్ బి రీడింగ్. అవును, నేను చదువుతాను. ఐ రీడ్. అంతే. నేను చదివాను. ఐ రోడ్. రెడ్ సార్. ఐ రెడ్ అంతే. రెడ్ అనాలి, రేడ్ కాదు. రెడ్. ఐ రెడ్. నేను చదువుతాను. రేపు చదువుతా, ఈ రోజు కాదు, రేపు చదువుతా. ఐ విల్ రీడ్. ఐ విల్ రీడ్ ఇదే చదువుతానులో ఐఎమ్ స్టడీయింగ్, ఐ వాజ్ స్టడీయింగ్, ఐ విల్ బి స్టడీయింగ్, ఐ స్టడీ, ఐ స్టడీడ్, ఐ విల్ స్టడీ. ఈ విధంగా చెప్పాలా. నెక్స్ట్ ఇంకొకరు రండి. సాయి శంకర్ సార్, నేను సంపాదిస్తున్నాను. ఐ ఆమ్ ఎర్నింగ్. నేను సంపాదిస్తుంటేనే ఐ వాజ్ ఎర్నింగ్. నేను సంపాదిస్తూ ఉంటాను. ఐ విల్ బి ఎర్నింగ్. నేను సంపాదిస్తాను. ఐ ఎర్న్. నేను సంపాదించాను. ఐ ఎర్న్డ్. అవును. నేను రేపు సంపాదిస్తాను. ఐ విల్ బి ఎర్న్ టుమారో. ఏమేమి చెప్తున్నావు ఇంకోసారి చెప్పు. ఐ విల్ ఎర్న్ టుమారో. ఎందుకు మళ్ళీ విల్ బి అంటే వేడా? మిస్టేక్ సార్. ప్రాక్టీస్ చేస్తే అది రాదు నోటికి. నెక్స్ట్ ఇంకొకరు రండి. సార్ రాజరత్నం సార్, నేను పరిగెత్తుతున్నాను. ఐ యామ్ రన్నింగ్. నేను పరిగెత్తే ఉంటిని. ఐ వాజ్ రన్నింగ్. ఇంకోసారి నేను పరిగెత్తుతూ ఉంటిని. ఐ వాజ్ రన్నింగ్. రేపు పరిగెత్తుతూ ఉంటాను. ఐ విల్ బి రన్నింగ్. నేను పరిగెత్తాను. నేను పరిగెత్తుతాను. ఐ ఆమ్ రన్. తిక్క చెప్పొద్దు. సారీ సార్, ఐ రన్. నేను పరిగెత్తాను. ఐ ర్యాన్. నేను రేపు పరిగెత్తుతాను. ఐ విల్ రన్నింగ్ టుమారో. ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. చెప్పేది. సారీ సార్, ఐ విల్ రన్ టుమారో. ఇష్టం వచ్చినట్టు చెప్తావు ఎట్లా నువ్వు. నెక్స్ట్ ఇంకొకరు రండి. సార్, నేను నిద్రపోతున్నాను. ఐఎమ్ స్లీపింగ్. నేను నిద్రపోతూ ఉంటుంది. ఐ వాజ్ స్లీపింగ్. నేను రేపు నిద్రపోతూ ఉంటాను. ఐ విల్ బి స్లీపింగ్. నేను నిద్రపోతాను. ఐ స్లీప్. నేను నిద్రపోయాను. ఐ స్లెప్ట్. నేను రేపు నిద్రపోతాను. ఐ విల్ స్లీప్. ఐ విల్ స్లీప్ టుమారో. టైం చెప్పాలి అక్కడ. ఐ విల్ స్లీప్ టుమారో. నెక్స్ట్ ఇంకొకరు రండి. నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఇంకొకరు రండి అమ్మా. వెంటనే ఇమీడియట్లీ చేంజ్ చేయాలి. టైం వేస్ట్ చేయకండి. చెప్పిన వాళ్ళు అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను చెప్తాను సార్. గౌడ్ చెప్పు. మేము వెళ్తున్నాము. వి ఆర్ గోయింగ్. ఏమి వెళ్తూ ఉంటిమి. వి వర్ గోయింగ్. ఫస్ట్ నుంచి చెప్పు. మేము వెళ్తున్నాము సార్. వి ఆర్ గోయింగ్. వి ఆర్ గోయింగ్. మేము వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటిమి. వి వర్ గోయింగ్. రేపు వెళ్తూ ఉంటాము. వి విల్ బి గోయింగ్. వెళ్తాము. వి గో. వెళ్ళాము. వి వెంట్. రేపు వెళ్తాము. వి విల్ వెంట్ టుమారో. వి విల్ గో టుమారో. యా ఊరు నీది? వి విల్ వెంట్ అంట. సారీ చెప్తారా అట్లా? సారీ సార్. నెక్స్ట్ ఇంకొకరు రండి. విల్లు తర్వాత ఎప్పుడైనా కానీ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. ప్రెజెంట్ టెన్స్ వస్తుంది సార్. రైట్, ఓకే, వదిలేయ్. నెక్స్ట్ ఇంకొకరు రండి. తిప్పండి మళ్ళీ. ఎవరైనా చెప్పండి వాళ్ళు. హర్ష
సార్ నేను చెప్తా సార్. కొంచెం ఉండు సునీల్. హర్ష ఉన్నావా? రాజ్వీర్ ఉన్నావా? హర్ష మైక్ ఆన్ చేయి. చెప్పు, స్టార్ట్ చేయి. మేము వస్తూ ఉన్నాము. మేము వస్తూ ఉన్నాము. నేను వస్తూ ఉన్నాను. మేము వస్తూ ఉన్నాము. అక్కడ చూడు, పేజ్ నంబర్ 76 రెండవ వాక్యం ఏముందో చూడు. మేము వస్తూ ఉన్నాము. మేము వస్తుంటిమి. ఇది ఒకటి చెప్పడానికి వచ్చినప్పుడు రెండోది మూడోది ఈజీగా చెప్పొచ్చు. వీఆర్ కమింగ్, వీ వర్ కమింగ్, వీ విల్ బి కమింగ్. మేము రేపు వస్తూ ఉంటాము. ఉండప్ప. మేము రేపు వస్తూ ఉంటాము ఏమనాలి ఇంగ్లీష్ లో? We will be coming. ఇప్పుడు మళ్ళీ నాలుగోది మేము వస్తాము ఇంగ్లీష్ లో. వెరీ గుడ్. నెక్స్ట్ మేము వచ్చాము. We came. రేపు వస్తాము. We will come. ప్రాక్టీస్ చేయలేదు ఇంట్లో, చేయాలి ఇప్పుడు. మంచి టైం ఇది. ప్రాక్టీస్ చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. ఓకేనా హర్ష? హర్ష మాట్లాడాలి. ఓకేనా? రైట్. రాజ్వీర్, రాజ్వీర్ కమాన్. నెక్స్ట్ మేము రాస్తూ ఉన్నాము, దాని మీద చెప్పు. సార్ ఇప్పుడే వచ్చినాను సార్. సరే, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని మళ్ళీ చెప్పు. నెక్స్ట్ ఇంకొకరు రండి, పాత నుంచి మళ్ళీ రండి. రాము గారు, చెప్పండమ్మా. ఏదమ్మా తెలుగు చెప్పాలమ్మా. నాకు తెలుగు చెప్తే నాకు ఇంగ్లీష్ వస్తుంది. లేకపోతే రాస్తూ ఉన్నాము. అది రాస్తూ ఉన్నాము. రైటింగ్. రాస్తూ ఉంటిమి. We was writing. ఏమ్మా? We was writing. ఏమ్మా? We were writing. ఎట్లమ్మా మరి? వాజ్ అంటే వీక్ వాజ్ ఎక్కడ ఉంటుందా? వీకి వాజ్ అని ఎవరైనా అంటారా? అట్లా ఎక్కువ మంది వచ్చారు, ప్లూరల్స్ ఉన్నప్పుడు వర్ అనాలమ్మా. We were writing. నోరు కూడా రాకూడదు, అట్లా నోరు రానే రాకూడదు. నెక్స్ట్ రేపు రాస్తూ ఉన్నాము ఉంటాము. రేపు రాస్తూ ఉంటాము. రైటింగ్. ఏమై? విల్ బి రైటింగ్. ఎవరు? టుమారో. ఎవరమ్మా? We will be writing tomorrow. అది స్పష్టత ఉండాలి. స్పష్టత లేని చదువు వేస్ట్. మేము రాస్తాము. మేము రాస్తాము. రైట్. రెండు చెప్పకమ్మా, ఒకటిమ్మా. ఉండమ్మా, మీరు ఫస్ట్ రాంగ్ చెప్తున్నారు, తర్వాత కరెక్షన్ చేసుకుంటారు. ఇంత అవసరంలా, కొంచెం స్లోగా చెప్పినా పర్ఫెక్ట్ ఆలోచన చేసి చెప్పు. మేము రాస్తాము. మేము రాస్తాము. We write. మేము రాసాము. We wrote. మేము రేపు రాస్తాము. We will write tomorrow. అట్లా. ఓకే, స్పష్టత ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండి. జయశ్రీ గారు రండి. ఇంకొకరు రండి, వేరే వాళ్ళు. రాము సార్, నేను రైట్, కమాన్. చెప్పు. ఏ సార్, ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము అన్న సార్. నన్ను అడుగుతున్నావు అంటే నువ్వు ఎంతవరకు కాన్సన్ట్రేషన్ ఉండవు? తింటూ ఉన్నాం చెప్పు. మేము తింటూ ఉన్నాము. ఆర్ ఈటింగ్ సార్. మేము తింటూ ఉంటిమి. వి వర్ ఈటింగ్ సార్. మేము రేపు తింటూ ఉంటాము. వి విల్ బి ఈటింగ్. మేము తింటాము. వి ఈట్. మేము తిన్నాము. వి ఏట్. మేము రేపు తింటాము. వి విల్ ఈట్ టుమారో. అంతే. నెక్స్ట్ ఇంకొకరు రండి. సార్ చెప్పండి. చెప్పమ్మా. మేము చూస్తూ ఉన్నాము. we are seeing. మేము చూస్తూ ఉంటిమి. we seeing. we were seeing. we were seeing. మేము రేపు చూస్తూ ఉంటాము. we will be seeing. మేము
చూస్తాము. ఆ, వి సీ. ఆ, మేము చూస్తాను. చూశాము. మీరు చూసాము. మీ మైండ్ తో అక్కడ ఏముందో చెప్పగలిగిన టాలెంట్ పెంచుకోవాలి. మీరు కాపీ కొట్టకూడదు ఇక్కడ. ఓకే ఓకే. నేను ఏమంటే మీకు కనిపించాలని 6 రకాలు పెట్టాను అంతే, కన్ఫ్యూజ్ కాకుండా. మీరు అన్ని దానిలో చూసి చెప్తుంటే కాపీ ఉంటది, అది కాపీ కాకూడదు. ఓకే. సొంతంగా చెప్పాలి. చూశాము. We saw. మేము రేపు చూసాము. మేము రేపు చూస్తాము. we will see అనాలి. రేపు చూస్తాము. we will see. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. మేము మాట్లాడుతున్నాం చెప్పండి. రాజరత్నం సార్. రాజరత్నం సార్ నేను రాజరత్నం సార్. చెప్పు. మేము మాట్లాడుతున్నాము. వీఆర్ టాకింగ్. మేము మాట్లాడుతుంటిమి. వీఆర్ టాకింగ్. మేము రేపు మాట్లాడుతున్నాం. ఇంకోసారి వెనకాలదే చెప్పు. ఇంకోసారి. మేము మాట్లాడుతున్నాం సార్. R1 వీఆర్ టాకింగ్. మేము మాట్లాడుతున్నాము. వీఆర్ టాకింగ్. ఎన్నిసార్లు చెప్తావు? ముందుకు పో. R2 చెప్పు. ఓకే సార్. మేము మాట్లాడుతుంటిమి. వీఆర్ టాకింగ్. మేము రేపు మాట్లాడుతుంటాము. వి విల్ బి టాకింగ్. మేము మాట్లాడుతాము. వి టాక్. మేము మాట్లాడాము. వి టాక్డ్. మేము రేపు మాట్లాడుతాము. వి విల్ టాక్. ఎప్పుడు? టుమారో చెప్పాలి. వి విల్ టాక్ టుమారో. వి విల్ టాక్ టుమారో. ఓకే, ఇంకొకరు రండమ్మా. సార్ నేను చెప్తా సార్. చెప్పు. స్టార్ట్. మేము కొట్లాడుతున్నాము. వీఆర్ ఫైటింగ్. మేము కొట్లాడుతుంటిమి. వీఆర్ ఫైటింగ్. మేము రేపు కొట్లాడుతూ ఉంటాము. వి విల్ బి ఫైటింగ్. మేము కొట్లాడతాము. వి ఫైట్. మేము కొట్లాడాము. వి ఫాట్. మేము రేపు కొట్లాడతాము. వి విల్ ఫైట్ టుమారో. వెరీ గుడ్. వదిలేయి. నెక్స్ట్ ఇంకొకరు రండి. నేను చెప్పనా సార్? చెప్పు. మేము చదువుతున్నాము. వీఆర్ రీడింగ్. మేము చదువుతూ ఉంటిమి. వి వర్ రీడింగ్. మేము రేపు చదువుతూ ఉంటాము. వి విల్ బి రీడింగ్. మేము చదువుతాము. వి రీడ్. మేము చదివాము. ఉండమ్మా. పరిగెత్తిపోయి పక్కన పడేది ఎందుకు? కొంచెం నడుచుకుంటూ పోయిన క్లారిటీగా చెప్పు. ఓకే సార్. చెప్పాకు. మేము పరిగెత్తి చెప్పాలా? ఓకే, పరిగెత్తి చెప్తున్నావు కానీ రాంగ్ చెప్తే వేస్ట్ కదా. ఓకే సార్. మేము చదువుతాము. వి రీడ్. అంతే. మేము చదివాము. వి రెడ్. మేము రేపు చదువుతాము. వి విల్ రీడ్ టుమారో. దీన్నే మనం చదువుతాము. దాన్నే స్టడీయింగ్ గా చెప్పండి. ఎవరన్నా చెప్పరా సార్? వేరే వాళ్ళు చెప్పండి. అందరికి రాని అవకాశం. సార్ దీంట్లో కొంతమంది చెప్పట్లా. మేము చదువుతున్నాము. మేము చదువుతున్నాము. వీఆర్ స్టడీయింగ్. మేము చదువుతూ ఉంటే వి వర్ స్టడీయింగ్. మేము రేపు చదువుతూ ఉంటాము. వి విల్ బి స్టడీయింగ్. మేము చదువుతాము. వి స్టడీ. మేము రేపు చదివాము. వి స్టడీడ్. ఎవరు చెప్పాలా? సారీ సార్. మేము చదువుతాము. వి స్టడీ. మేము చదివాము. వి స్టడీడ్. మేము రేపు చదువుతాము. వి విల్ స్టడీ టుమారో. చాలు, వదిలేయి. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఫటాఫట్. గణపతి చెప్పద్దా? చెప్తాలి. మేము చదువుతున్నాము. వీఆర్ స్టడీయింగ్. మేము చదువుతూ ఉంటిమి. వీఆర్ స్టడీయింగ్. మేము రేపు చదువుతూ ఉంటాను. వి విల్ బి స్టడీయింగ్. మేము చదువుతాము. వి స్టడీయే కదండి వచ్చేది. అంతేలేమ్మా. నువ్వు ముందు తప్పు తప్పు అంటాం. మేము చదివాము. వి స్టడీ. అక్కడ నాకు అర్థం కాలేదు సార్. వి స్టడీ అనాలా? స్టడీడ్ అమ్మా. పాసెస్. అందుకే టెన్సులు నేర్చుకోవాలా. ఇక్కడ అర్థం కాదని ఏం లే. వి స్టడీడ్. రేపు చదువుతాము. వి విల్ స్టడీడ్. మళ్ళీ స్టడీ రాదమ్మా. విల్లు తర్వాత స్టడీనే. స్టడీ. అంతే అంతే. నెక్స్ట్ ఇంకొకరు రండి. సార్ గణపతి. మళ్ళీ చెప్పిన వాళ్ళు చెప్పకండి. కొంచెం కొత్త వాళ్ళు అందరికి తీసుకోండి టైంలో. నెక్స్ట్ చెప్పు గణపతి. గణపతి అండి.
వీఆర్ ఎర్నింగ్, మేము సంపాదిస్తూ ఉన్నాము. మేము సంపాదిస్తూ ఉంటుమి. వి వర్ ఎర్నింగ్, మేము సంపాదిస్తూ ఉంటుమి. మేము రేపు ఉంటాము, సంపాదిస్తూ ఉంటాము. వి విల్ బి ఎర్నింగ్, మేము సంపాదిస్తూ ఉంటాము. మేము సంపాదిస్తాము. వి ఎర్న్, మేము సంపాదిస్తాము. వి వెర్ట్, మేము సంపాదించాము. వి విల్ వెర్న్ టుమారో, మేము సంపాదిస్తాము. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. మేము పరిగెత్తుతున్నాము. వస్తే ఎందుకు ఎగురుతారు పైకి? ఎవరమ్మా అది? సుమతి, చెప్తలే. మేము పరిగెత్తుతున్నాము. వి ఆర్ రన్నింగ్. అంతే. మేము పరిగెత్తుతూ ఉంటిమి. వి వర్ రన్నింగ్. మేము రేపు పరిగెత్తుతూ ఉంటాము. వి విల్ బి రన్నింగ్ టుమారో. మేము పరిగెత్తాము. వి రన్. పరిగెత్తుతాము. రన్, వి రన్. మేము పరిగెడతాము అంటే వి రన్. పరిగెత్తాము. వి ర్యాన్. ర్యాన్, వెరీ గుడ్. మేము రేపు పరిగెత్తుతాము. వి విల్ బి. ఎందుకు విల్ బి వస్తుందా మేడం? విల్ బి ఎందుకు వస్తుందమ్మా అంటున్నా. సారీ సార్. వి విల్ రన్ టుమారో. వి విల్ రన్ టుమారో, అంతే. రైట్. నెక్స్ట్ నిద్రపోతున్నాం చెప్పండి ఎవరన్నా. రామ్మోహన్. మేము నిద్రపోతున్నాము. వీఆర్ స్లీపింగ్. మేము నిద్రపోతూ ఉంటేమి. వీఆర్ స్లీపింగ్. మేము రేపు నిద్రపోతూ ఉంటాము. వి విల్ బి స్లీపింగ్. మేము నిద్రపోతాము. వి స్లీప్. మేము నిద్రపోయాము. వి స్లెప్ట్. మేము రేపు నిద్రపోతాము. వి విల్ స్లీప్ టుమారో. ఓకే, ఇంతవరకు సబ్జెక్ట్. ఫస్ట్ పేపర్ లో సబ్జెక్ట్ ఎవరుండ్రి? నేను. ఇప్పుడు రెండో పేపర్ లో సబ్జెక్ట్ ఎవరు వచ్చారు? సో బేసిక్ లెవెల్లో ఐ మీద ఇన్ని వాక్యాలు చెప్పగలిగినారు. వీ మీద రెండో పేపర్ లో 76వ పేపర్ లో మేము. ఇక్కడ మీరు పైన చదివితే ఏ సబ్జెక్ట్ వాడుతున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంది అక్కడ. అర్థమైందా? సో ఇక్కడ ఈ విధంగా ఇంట్లో కూర్చొని ఇట్లా ప్రతిదీ చెప్పుకుంటూ పోవాలంటే రామ్ సార్కి టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. ఓకే, ఇంట్లో కూర్చొని మీరేం చేయాలంటే 78వ పేపర్ మీరు చదువుకోవాలి ఇంట్లో కూర్చొని. 78వ పేపర్ లో సబ్జెక్ట్ ఎవరున్నారు చూడండి. మీరు. అలాగే 79వ పేపర్ లో సబ్జెక్ట్ ఎవరున్నారు? అతడి మీద. అంటే ఇక్కడ ఉండే వాక్యాలన్నీ కూడా అతడి మీద ఉన్నాయని అర్థం. ఇక్కడ ఉండే వాక్యాలన్నీ ఏ దాని మీద ఉన్నాయి చూడండి. అక్కడ అతడు వెళ్తున్నాడు, అతడు వెళ్తూ ఉండేను, అతడు వెళ్తూ ఉంటాడు, అతడు వెళ్తాడు, అతడు వెళ్ళాడు, అతడు రేపు వెళ్తాడు. అర్థమైందా? అది ఇప్పుడు మీకు ప్రతిదీ చెప్పుకుంటూ పోవాలంటే హైలీ ఇంపాసిబుల్. అర్థమైందా? అర్థం కాలేదా? మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ఇంట్లో కూర్చొని మీరు ప్రాక్టీస్ చేయడానికి మెటీరియల్, అంతేగాని నేను ప్రాక్టీస్ చేయించడం కొంచెం కూర్చోవడం అనేది ఇంపాసిబుల్ అది. ఓకే, అయితే ఇప్పుడు మేమేం చేద్దామంటే ఇంకొక 20 నిమిషాలు టైం ఉంది కాబట్టి నేను ఒక్కొక్క దాంట్లో రెండు చెప్పిస్తాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్పండి. ఇప్పుడు మీరు అయిపోయింది. అర్థమైందా అందరికి? ఇప్పుడు పేజ్ నెంబర్ 79. ఓకే, నాకు అతడు ఉండండి. మీరు అయిపోయింది కదా. అతడు గురించి చెప్పండి అమ్మా. ఎవరు చెప్తారు? రండి. అతడు గురించి ఒకరే చెప్పాలి. అతడు గురించి నేను చెప్తాను సార్. చెప్పు. ఉండు, ఒకరు వచ్చినారు కదా, చెప్పండి. అతడు వెళ్తూ ఉన్నాడు గురించి చెప్పు. మొత్తం చెప్పు. హి ఈస్ గోయింగ్. అతడు వెళ్తున్నాడు. కొంచెం నిదానంగా చెప్పు, స్పష్టంగా పలుకు, స్పష్టంగా చెప్పు. 6 రకాలు క్లియర్ గా చెప్పాలి, అందరికి వినపడాలి. ఓకే సార్. హి ఈస్ గోయింగ్. అతడు వెళ్తున్నాడు. అతడు వెళ్తుండెను. హి వాస్ గోయింగ్. అతడు రేపు వెళ్తూ ఉంటాడు. హీ విల్ బి గోయింగ్ టుమారో. అతడు వెళ్తాడు. హీ గో. అతడు వెళ్ళాడు. ఉండు, నువ్వు పెప్పల కాలం ఇక్కడ వేస్తావని నేను కొంచెం వెయిట్ చేసిన. ఇప్పుడు చెప్పు. అతడు వెళ్తాడు ఇంగ్లీష్ లో ఏమనాలా? హీ గో. ఎన్నిసార్లు తప్పు చెప్తావు, ఎన్నిసార్లు నేర్చుకోవాలా? అదే పనిగా ఆపిన మళ్ళీ. ఏంటి సార్? ఏంటంటే నన్నే అడుగుతున్నావు అంటే యా మటుకు నేర్చుకున్నట్టు నువ్వు. అతను వెళ్తాడు కదా సార్. వెళ్తాడు అంటే హీ గో సార్. అతను వెళ్తాడు. హీ గో. అతను వెళ్ళాడు. హీ వెంట్. ఓరని ఫస్ట్ దాని సంసారం అయిపోయిన నాటికి అతడు వెళ్తాడు ఇంగ్లీష్ లో ఏం చెప్పాలా?
అతను వెళ్తాడు అంటే హీ గోనే కదా సార్. సరే పక్కకి జరిగిపోయి ఇంక అంతే. కొంచెం ఉండమ్మా. వేరే వాళ్ళు రాండి. నేను చెప్తా సార్. సార్ నేను చెప్తా సార్. సార్ నేను చెప్తాను సార్. అరసండి, అందరూ అరసండి, సారీ సార్. అందరూ అరసండి అమ్మా, బాగా అరసండి తల్లులు. సారీ సార్. ఏం సారీ ఎవరికి చెప్తున్నావు? సారీ పూరీలు నీ సారీ సల్లంగొండ. సారీ సార్. ఎన్నిసార్లు తిట్టాలనా దీనికి? He బుద్ధి goes, జ్ఞానం sir. ఉన్నప్పుడు గోస్ అనాలా. He goes. మళ్ళీ ఏమో నేను చెప్తాను చెప్తానని వచ్చిన అమ్మ బాగా చెప్పాలా. ఏమో చిన్న ఇప్పుడు అతను వచ్చినావా మనం? వెళ్తాడు. ఎవరైనా అతను ఉండాలమ్మా. వెళ్ళాడు. He ఫస్ట్ went. ఇది అయిపోకూడదు తల్లి, ఇక్కడ తిట్టించుకునేది అయిపోయి తిరిగిపో. చెప్పాను కదా సార్, అతను యాడ్ వెళ్తాడు. చెప్తువి. అతను వెళ్తాడు. హీ గోస్. ఎట్లొచ్చి ఇప్పుడు అంటున్నా నేను ఆ థర్డ్ పర్సన్ సింగులర్ కదా సార్. అది సారీ చెప్పి సార్. కావాలేను ఇప్పుడు చెప్తున్నావు తప్పు సారీలు ఏంది? థర్డ్ పర్సన్ సింగులర్ సార్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి yes చచ్చేంత వస్తుంది. వరకు గుర్తు పెట్టుకోవాలి, సెకండ్ల మీద గుర్తు పెట్టుకునేది కాదు ఇది. అవును సార్. మళ్ళా అవును సార్ అన్ని నువ్వే చెప్పు. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ కేసు రావాలి, వచ్చి అవును సార్. తీరాలి. అవును మర్చిపోయాను సార్. సారీ సార్, సడన్లీ మర్చిపోయాను. ఎడన ఎగురు పోయి అతడు వెళ్ళాడు. స్పష్టంగా వేరేని మళ్ళా ముందుకు పోతావు. ఏం ముందుకు పోవాలని అంత ఇంట్రెస్ట్ పెట్టుకుని కూర్చున్నావా? క్లారిటీ అక్కడ అందరికి క్లారిటీ అది ఎందుకు? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఖచ్చితంగా ఈఎస్ పెట్టాలి సార్. అందరికి పెట్టాలనా? ఆహా, లేదు పెట్టాలంటే సార్. థర్డ్ పర్సన్ సింగులర్ మాత్రమే ఎస్ పెట్టాలి. ఎస్ గాని ఎక్కడా ఎక్కడా మీ ఇంట్లోనా మా ఇంట్లోనా? ప్రెసెంట్ టెన్స్ పక్కన సార్. అది చెప్పాలా. మామూలు ప్రెసెంట్ టెన్స్ వచ్చినప్పుడు దాని పక్కన ఎస్ గాని ఈఎస్ గాని జోడించి మాట్లాడాలి. అవును సార్. అది ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే. వెంట్స్ విల్ గోస్ ఇక్కడ కాదు. ఈ లైన్ ఒకటి ఉంది, S1 అనేది ఒక రూల్, అది ప్రెసెంట్ టెన్స్ రూల్. అది ఆ ప్రెసెంట్ టెన్స్ వచ్చినప్పుడు వర్బ్ నాకు ఎస్ చేర్చాలి. ఎందుకు చేర్చాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు. థర్డ్ పర్సన్ లేకుండా వేరే వాళ్ళు ఉంటే మనకేం ఇబ్బందిలే. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే. ఎవరు థర్డ్ పర్సన్ సింగులర్లు? ఈ గాని, సి గాని, ఇట్ గాని, దిస్ గాని, దట్ గాని, రామ, సీత, బాయి, గర్లు, పెన్ను, బుక్, మూడ, ముష్టి, నల్లంగూడ గాడు ఎవడన్నా రాని వాడు వస్తే కంపల్సరీ ఎస్ ఈఎస్ చేర్చాలి. అది సత్యంత వరకు చెప్తూనే ఉంటా నేను. అవును సార్, మర్చిపోయి. ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ది. హీ గోస్, అతడు వెళ్తాడు. అతడు వెళ్ళాడు. హీ వెంట్, అతను రేపు వెళ్తాడు. హీ విల్ గో టుమారో. మళ్ళీ విల్ గోస్ అనకూడదు. అది ప్రెసెంట్ కేసు పెట్టాను. అలాంటి సోదులు ఎంతున్నా కేవలం ఒక్క టెన్స్ డబ్బా మాత్రమే. జాగ్రత్త 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 జాగ్రత్త. వదిలే. ఇంకొకరు రండి, ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు అతను వస్తూ ఉన్నాడు. ఇంకొకరు రండి. క్లారిటీగా చదివి చెప్పు సార్. అతడు వస్తూ ఉన్నాడు. ఈజ్ కమింగ్. అతడు వస్తూ ఉండేను. ఈ వాజ్ కమింగ్. అతడు వస్తూ ఉండేను. అతను రేపు వస్తూ ఉంటాడు. విల్ బి కమింగ్. అతడు రేపు వస్తూ ఉంటాడు. అతడు వస్తాడు. ఈ కమ్స్. అతను వస్తాడు. ఎందుకు కమ్స్ అనాలయ్యా? ఏం కమ్స్ అని ఎందుకు అంత గట్టిగా అంటివి? అంటే ఎస్ పలకాలి కదా సార్. థర్డ్ పర్సన్ పలకాల కాదు, ఎందుకు పలకాలో చెప్పు. పలకాల కాదు, ఎందుకు పలకాలో చెప్పాలి నాకు. థర్డ్ పర్సన్ సింగులర్ సార్. అది సబ్జెక్ట్ పార్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ గా ఉన్నాడు సార్. ఈ వాడుతున్నా నేను, అందుకని జాగ్రత్త. ఎక్కడ? అన్ని రూమ్లలో కాదు, ఓన్లీ S1 ప్రెసెంట్ టెన్స్ రూపకంగా మాట్లాడేటప్పుడు మనము ప్రెసెంట్ టెన్స్ కి ఇస్ గాని ఈఎస్ గాని పెట్టాలి. నిద్రపోయింది అమ్మగాడు. అమ్మా నిద్రపోయిందమ్మా, ఉమ్మక్క ఉండండి. నెక్స్ట్ రాపా. ఇంకోటి చెప్పు. ఇప్పుడు అట్లే పాషన్ చెప్పు. ఈ కమ్, అతను వచ్చాడు. నీకు ఇంకో టెంకాయ కొడతా ఉండు. ఈ కేమ్, అతను వచ్చాడు. నీకు దిమ్మ తిరిగింది ఏం కథ? బాగా చెప్పు. అతడు వచ్చాడు. హి కేమ్. అతడు వచ్చాడు. ఈ విల్ కమ్, అతను రేపు వస్తాడు. విల్ కమ్ టుమారో. చూడు మరి, విల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు. మరి వీళ్ళు కేమంటివే ఎట్లాంటివి? ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకరు రండి అయ్యా. అదే హీ మీద రాస్తూ ఉన్నాడు చెప్పు. రాజరత్నం సార్. రాజరత్నం. తప్పు చెప్పొద్దు, నువ్వు నోరు తెరిచి తప్పు చెప్తావు. ఖచ్చితంగా. ఓకే సార్. అతను రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్. స్పష్టంగా ఉండాలి. ఓకే సార్. అతను రాస్తూ ఉండేను. హీ వాజ్ రైటింగ్. అతను రేపు రాస్తూ ఉంటాడు. హీ విల్ బి రైటింగ్. అతను రాస్తాడు. హీ రైట్స్. ఎందుకు? అతను రాశాడు. ఎందుకంటే అతను రాశాడు అంటావు. ఈ రైట్స్ అన్నావు. అవును సార్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఎస్ గాని ఎస్ గాని పెట్టాలి. అది ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు సార్.
అది చెప్పాలి అక్కడ. ఓకే ఈ సార్. రైట్స్ అనాలి, రైట్ అనకూడదు. ఎస్ ఓకే టు సార్. S2. అతను రాశాడు. ఈ రోట్. అంతే. మళ్ళీ రోడ్స్ అంటావా? లేదు సార్, రోట్ సార్, రోట్ అంతే. మళ్ళీ రోడ్స్ అంటున్నావు. అతను రేపు రాస్తాడు సార్. హీ రోట్. మళ్ళీ రోడ్ ఏంది? అతను రేపు రాస్తాడు. హీ విల్ రైట్. ఎప్పుడు? టుమారో. అది చెప్పట్లా. ఓకే, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వదిలే. ఇంకొక రెండమ్మా. కొత్త వాళ్ళు రండి, కొత్త వాళ్ళు రండి. అతడు తింటూ ఉన్నాడు. హీ ఈస్ ఈటింగ్. అతడు తింటూ, హీ ఈస్ ఈటింగ్. అది అతను తింటూ ఉండేను. హీ వాజ్ ఈటింగ్. అతడు రేపు తింటూ ఉంటాడు. హీ విల్ బి ఈటింగ్. అతడు తింటాడు. హీ ఈట్స్. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్, ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ రావాలి సార్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ హీ ఉన్నాడు సార్, అందుకని నేను ఈట్స్ అంటున్నా ప్రెసెంట్ టెన్స్ లో. ఓకే సార్. నేను తిన్నాను, అతను తిన్నాడు. హీ ఏట్. ఎందుకు తొందరపడద్దు, క్లారిటీ. తొందరపడద్దు, నాకు తొందర అవసరంలా, క్లారిటీ ఉండాలి. నోరు గొంతు క్లారిటీ ఉండాలి. అతడు తిన్నాడు. హీ ఏట్. అతడు రేపు తింటాడు. హీ విల్ ఏట్. హీ విల్ ఈట్ టుమారో. అది నేను అదే తొందర అంటే దాని అర్థం ఏమంటే చెప్పేటప్పుడు రాంగ్ చెప్తావు, దాన్ని తొందర అంటారు, లేదా క్లారిటీ. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇది చాలు. ఇంకా ఇప్పుడు చెప్పండి, అతడి గురించి మాట్లాడాం మనం. ఈ పేపర్ లో మొత్తం అతడే ఉంది ఇక. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి? సహజంగా ఏ సబ్జెక్ట్ వస్తుంది కామన్ గా? ఇక్కడ ఇంకా ఇంకొకటి, ఈ రెండో పేపర్ చూస్తే, మీరు 8వ పేపర్ చూస్తే అతడు కాకుండా ఇతడు అని ఉంది. అంటే తెలుగులో ఇతడు కూడా హీనే. ఓకే సార్. పై పేపర్ లో 79వ పేపర్ లో అతడు ఉంది, కింద పేపర్ లో ఇతడు ఉంది. కానీ తెలుగు విషయంలోకి వస్తే అతడు ఇతడు, ఇంగ్లీష్ విషయంలో సేమ్. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి ఈ పేపర్ ను మళ్ళీ చెప్పించే ప్రోగ్రామ్ రామ్ సార్ కి అవసరం. ఎందుకు అవసరం లేదు? మళ్ళీ అదే చెప్పించుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. క్లియరా? అవును సార్. క్లియరా కాదా? టైం వేస్ట్. నేను టైం వేస్ట్ పనులు చేయను. ఓకే, ఇంట్లో కూర్చొని మీరు సక్రమంగా ఈ మెటీరియల్ ముందర పెట్టుకొని లబ్బ కొట్టుకోండి. మళ్ళీ రామ్ సార్ మీరు చెప్పించలేదు, మాకు పలికించలేదు అంటే నేనేం చేయలేను దానికి. ఓకే, అది. నెక్స్ట్ ఇప్పుడు ఆమె అనే విషయానికి వస్తున్నా. ఎస్, ఇప్పుడు ఎవరొకరు రండి. మీరు వస్తే ఆమె వరకు నేర్చుకుందాం. ఎస్, కమాన్. చెప్తాను సార్. రామ్మా. ఆమె వెళ్తున్నది. షీ ఈస్ గోయింగ్. ఉండమ్మా, కొంచెం ఉండు తల్లి. ఇప్పుడు మనం ఆల్రెడీ రాస్తూ ఉన్న వరకు అక్కడ చెప్పుకున్నాం కదా, తింటూ ఉన్న వరకు అనుకో. ఇప్పుడు ఇది చెప్పమ్మా, ఆమె చూస్తూ ఉన్నది చెప్పు, ఎందుకంటే కొంచెం అట్లా కూడా కవర్ చేసుకుందాం. ఆమె చూస్తూ ఉన్నది. షీ ఈస్ సీయింగ్. ఆమె చూస్తూ ఉన్నది చెప్పు, నువ్వే చెప్పు. ఆమె చూస్తూ ఉండేను. షీ వాస్ సీయింగ్. ఆమె రేపు చూస్తూ ఉంటుంది. షీ విల్ బి సీయింగ్. వెరీ గుడ్. ఆమె చూస్తది. షీ షీస్. వెరీ గుడ్. ఆమె చూసింది. షీ సా. వెరీ గుడ్ నాన్న. ఆమె రేపు చూస్తుంది. షీ విల్ సీ. ఇక్కడ S1 లో ఏం చెప్తే ఇంకోసారి చదువు, పలుకు. సీ సార్. మొత్తం చెప్పు. ఆమె చూస్తుంది. ఇంగ్లీష్ లో ఏమనాలి? సీస్ అనాలి. ఎందుకు సీస్ అన్నావు? థర్డ్ పర్సన్ సింగులర్ గా వచ్చిన ఎవరు థర్డ్ పర్సన్ సింగులర్ ఎవరు ఇక్కడ? షీ సబ్జెక్ట్ షీ సార్, అందుకే నేను ఎస్ పెట్టాను అనాలి. ఓకే, అర్ధరాత్రి ఎవరైనా వచ్చి నీకు అడిగినా కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఆమె మాట్లాడుతున్నది. ఆమె మాట్లాడుతున్నది. రాము చెప్పు, తెలుగు చెప్పు, తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్పు. ఆమె మాట్లాడుతున్నది. షీ ఈస్ టాకింగ్. ఆమె మాట్లాడుతూ ఉండేను. షీ వాస్ టాకింగ్. ఆమె రేపు మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఉంటుంది. స్పష్టత లేకుండా చదవద్దు. రేపు మాట్లాడుతూ ఉంటుంది. షీ విల్ బి. వీడియో క్లోజ్ చేయి రాజరత్నం. వీడియో ఆన్ చేసుకోవద్దండమ్మా, పబ్లిక్ లోకి వెళ్తాయి అవి, మర్యాద ఉండదు. మాట్లాడుతుంది. ఎందుకు టాక్స్? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఎవరు ఇక్కడ? ఏ సబ్జెక్టు? సి సార్. సి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ
టాక్స్ అని మాట్లాడుతున్నాం సార్ అనాలా. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ తాకుడు తాకుడు మాట్లాడింది, రేపు మాట్లాడుతుంది. she will talk tomorrow. అంతే. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఆమె అయిపోయింది కదా, ఈమె తీసుకోండి. ఎలాగో నెక్స్ట్ పేపర్కి వెళ్తున్నాం కాబట్టి ఈమె తీసుకోండి. ఇప్పుడు అలాగే రెండు కింద చెప్పండి. ఎవరైనా రండి, ఎవరైనా రావచ్చు. ఈమె మాట్లాడుతున్నది అయిపోయింది, ఈమె కొట్లాడుతున్నది చెప్పండి ఇప్పుడు. చెప్పు సునీల్. ఈమె కొట్లాడుతున్నది, ఈమె కొట్లాడుతున్నది. she is fighting. ఈమె కొట్లాడుతూ ఉండేను. she was fighting. ఈమె రేపు కొట్లాడుతూ ఉంటుంది. she will be fighting. ఈమె కొట్లాడుతుంది. she fights. ఈమె కొట్లాడింది. she fought. ఈమె రేపు కొట్లాడుతుంది. she will fight tomorrow, sir. ఎస్, వెరీ గుడ్. ఈ లైన్ ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదు ఇప్పుడు అడగండి, చెప్పండి. అర్థమైంది సార్, అర్థమైంది. ఈ మెటల్ అంతా అర్థమైంది అనుకుంటున్నా. అందరు మాట్లాడాలి ఇప్పుడు, ఒకరు మాట్లాడేది కాదు. ఈ మెటల్ లో పోతున్న విధానం అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? పోతున్న విధానం, పోతున్న విధానం 6 రకాలను ఎలా పట్టుకొని పోతున్నారు సారు. ఒక పేపర్ ఏమో ఐ, ఒక పేపర్ ఏమో వి, ఒక పేపర్ మీద యు ఎగ్జాంపుల్స్, ఒక పేపర్ మీద యు ఎగ్జాంపుల్స్, ఇంకొక పేపర్ మీద హీ మీద ఎగ్జాంపుల్స్, అందులో అతడు మీద ఎగ్జాంపుల్స్, ఇతడు మీద ఎగ్జాంపుల్స్, ఆమె మీద ఎగ్జాంపుల్స్, ఈమె మీద ఎగ్జాంపుల్స్. అది రేపు చూద్దాం. దీని కథ అది రేపటి నుంచి చూద్దాము. అలాగా ఒక 2-3 రోజులు మొత్తం మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని వచ్చి ఇక్కడ ఫాస్ట్ గా చెప్పాలి. అంతేగాని ఇక్కడే వచ్చి కూర్చొని మీ ఎదురుగా చదువుతామంటే నేను ఒప్పుకోను. అర్థమైందా? సో అది ఇప్పుడు మీకు ఈ మెటల్ బాగా అర్థమైంది అనుకుంటున్నా, క్లియర్ గా. అంటే పోతున్న విధానం చెప్తున్నా నేను. ఎన్ని పేపర్ల వరకు మీరు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంట్లో ప్రాక్టీస్? ఎన్ని పేపర్ల వరకు వెళ్ళొచ్చు అంటే 98 పేపర్స్ వరకు మీరు ఎగిరిపోవచ్చు. రెక్కలు మీకు వచ్చేసినాయి, ఇక మీరు ఎగిరిపోవచ్చు. మిమ్మల్ని ఆపే నాతో ఎవరు లేడు ఇప్పుడు. అర్థమైందా? ఊకనే వేస్తారు, అవును సార్ అంటారు. అబ్బా ఊకనే చెప్పేది ఏం లేదు ఇక్కడ. చక్కటి పుస్తకం, చక్కటి పుస్తకం, అడ్డం పుస్తకం ఇది. అడ్డం 6 గంటలు పెట్టుకోవాలా, పరిగెత్తాలా, అన్ని ఎగ్జాంపుల్స్. ఇది ఏమి మీరు కష్టపడితే వచ్చేదమ్మా, నేను కష్టపడితే వచ్చేది కాదు ఇది. ఓకే, సో అది నెక్స్ట్ రేపు ఎల్లుండి ఇవన్నీ కంప్లీట్ చేద్దాం సాధ్యమైనంత వరకు. నేను ఇవన్నీ చదివిస్తా రేపు కానీ ఎల్లుండి కానీ, ఇవన్నీ వీటి వరకు మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ ఒక్కొక్క చిన్న చిన్న లిటిల్ బిట్ వస్తాయి. ఇప్పుడు ఆర్టికల్స్ ఏ అండ్ ఎందుకు వాడాలి, అవన్నీ మెటీరియల్స్ మళ్ళీ నేను చెప్పిస్తా. ఓకేనా? సో అది ఇక ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుతుంది అమ్మా, యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అందరికి అర్థం కాలేదా? ఓకే, నేను వెళ్తున్న పద్ధతి అపురూపమైన పద్ధతి. అర్థమైందా? ఇంతకంటే ప్రపంచంలో దిగజారి ఎవడు రాడు, ఇంత మెటీరియల్ లోపలికి రాలేడు. ఓకే, ఇక ఆల్రెడీ మీరు ఇంగ్లీష్ లో చెప్తున్నారు కొన్ని వాక్యాలు, కానీ దాన్ని క్లారిటీ చేసుకోండి. ఓకేనా? సో అది ఈ బుక్ రూపకంగా ఇప్పుడు ఏమన్నా మీకు ప్రాబ్లం కనిపించిందా చెప్పండి. అందరి దగ్గర బుక్లు ఉన్నాయి, అందరు మేము వెళ్తాం సార్, నో ప్రాబ్లం, చాలా నీట్ గా ఉంది, మేము చూసుకుంటాం. ఇన్ని రోజులు ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైనాయా? ఏదో అడ్డం బుక్ ఎప్పుడైనా చూసింటేనా? ఇప్పుడు అర్థమైందా ప్రాక్టీస్ ఎలా చేయాలో ఈ మెటీరియల్? అది ఇప్పుడు నా మీద రాకండి ఇక. ఓకేనా? రాము గారు మాకు మెటీరియల్ ఇచ్చారు, మీరు సక్రమంగా నేను కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మీకు R1 R2 R3 S1 S2 S3 అనేది ఇక జన్మలో మర్చిపోకూడదు. ఇప్పటికీ తప్పులు చెప్తున్నారు అంటే ప్రాక్టీస్ లేక, ప్రాక్టీస్ చేస్తే జన్మలో తప్పు చెప్పు. ఓకే, సో అది ఇన్ని మెటీరియల్స్, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ప్రపంచంలో బుక్ ప్రపంచంలో ఏం మెటీరియల్ లేదమ్మా, ఇన్ని ఎగ్జాంపుల్స్ లేవమ్మా. 100 పేపర్లు మెటీరియల్ ఎగ్జాంపుల్స్ కే ఇచ్చా. అర్థమైందా మీకు? 100 మెటీరియల్స్ అంటే 100 ఎగ్జాంపుల్స్. చూడండి, 100 పేపర్లు, 75వ పేపర్ నుండి మీరు గమనిస్తే మొత్తం ఎన్నో పేపర్ల వరకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయమ్మా మీకు. 75 నుంచి అంటే ఒక 100 అంటే 25 పేపర్లు. ఏమ్మా 25 పేపర్లు మొత్తం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో ఎట్లా ఎగ్జాంపుల్స్ తిక్క కాదు, మీరు సీరియల్ చూస్తారు ఇక్కడ, గమనించండి. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ నేను మీద ఎగ్జాంపుల్స్ ఇవి, 75వ పేజ్ నంబర్. తర్వాత ఏం చేయాలి? మేము మీద ఎగ్జాంపుల్స్. మళ్ళీ దాంట్లో మీద అయిపోయిన తర్వాత నీవు అయిన తర్వాత మీరు అయిన తర్వాత అతడు, ఇతడు, ఆమె,
ఈమె, అది, అది, అది అది అంటే ఏం సార్? మళ్ళీ దాంట్లో కూడా 2 రకాలంటే, అది అంటే ఇట్ అంటారు, మళ్ళీ అదిలో ఒకటి దూరంగా ఉంటే దట్ అని వస్తుంది, అది ఇది మళ్ళీ ఇట్, మళ్ళీ ఇదిలో దగ్గరగా ఉంటే దిస్ అని వస్తుంది. ఈ విధంగా మళ్ళీ వారు వాళ్ళు, దే, వీరు వీళ్ళు, దే, అవి దూరంగా ఉన్నవి, దే, ఇవి దగ్గరగా, అవి దూరంగా ఉన్నవి, దోజ్, ఇవి దగ్గరగా ఉన్నవి, దే, మళ్ళీ ఇవి దగ్గరగా ఉన్నవి, దీస్. ఇన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తే నీకెందుకు అర్థం కాదు? క్లియరా? క్లియర్ సార్. రేపు మళ్ళీ ఇదే పేపర్లే ఇవే, ఇక్కడ దీంట్లో నుంచే కొన్ని నేను సొంతంగా అడుగుతా, అక్కడక్కడ అడుగుతా. అవి చెప్పేసినారంటే మీరు 98 పేపర్ల వరకు క్లియర్ గా ఉన్నట్టు. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్. ఏమ్మా, ఇది ఇంకోటి, ఓకే సార్. ప్రతిదీ లైన్ టు లైన్, పెన్ టు పెన్ చెప్పాలంటే కష్టం. అర్థమైందా? మీకు ఒక దండం. అంతే. పిన్ టు పిన్ చెప్తానన్నారు కదా మీరే అని మళ్ళీ అనకండి. పిన్ టు పిన్ చెప్పాలంటే మళ్ళీ వారం 10 రోజులు పడుతుంది. పోతే పోనంటే కూర్చుందాం, తప్పేం లేదు. ఈడే ఉందాం సార్. లేదు సార్, ముందు పోదాం. అవసరం అయ్యా, నిజంగా మీరు కష్టపడితే కూర్చుంటే 1 గంటలో అయిపోతుంది, ఏం కాదు అవి. అర్థమైందా? కష్టపడండి, ఇంట్లో కష్టపడండి. ఈ మెటీరియల్ అంతా రేపు నేను అడుగుతా, మొత్తం అడుగుతా, ధర్మానికి నేను అడుగుతా. అర్థమైందా? పలానా ఇది పేపర్లో ఇది చెప్పమ్మా అంట, ఒక్కొక్కరు చెప్పండి, అయిపోయా. ఓకే, అది. తర్వాత ఆర్టికల్స్, ఏ అంతులు ఎప్పుడు వాడాలి, ఏం కథ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. ఎవరైనా ఏమైనా మాట్లాడేటట్లుంటే మాట్లాడండి, వింటా. ఇంతవరకు మీ చేతిలో ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి, వింటా.